హలో, నమస్తే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నేను జీవామృతాన్ని తయారు చేసే విధానము చేశాను. అది చూసి చూడండి. దాన్ని ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా చూసి నేర్చుకోండి. నేను ఇప్పుడు జీవామృతాన్ని తయారు చేస్తున్నానండి. అది ఎందుకు అనేది నేను కొంత చెప్తాను. అది ఎందుకు మనకు మొక్కలు ఉపయోగపడుతుంది అనేది. జీవామృతం ఎందుకు వాడాలి అంటే, మనకు మట్టిలో ఉండే నిద్రావస్థలో ఉన్న సూక్ష్మ జీవులు గాని, వానపాములు గాని, ఇవన్నీ కూడా ఈ జీవామృతం వేయటం వల్ల మట్టి సారవంతం అయిపోయి అవి మనకు మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ జీవామృతాన్ని వాడటం వల్ల మనకు కాయ గాని, పండు గాని, ఏదైనా గాని మొక్క నుంచి వచ్చే అన్ని రకాల మొక్కల నుంచి వచ్చే పూలు గాని, పళ్ళు గాని, కాయలు గాని కొంచెము పెద్దవిగా వస్తాయి. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ మట్టిని మొత్తం సారవంతం చేసి మట్టిలో ఉండే విడిగా ఉండే చెడులంతా కూడా పోగొట్టేస్తుంది. ఈ జీవామృతాన్ని మనము తయారు చేసిన తర్వాత మామూలుగా కూడా మొక్కలకు పోయొచ్చు. నీళ్లు అంటే 1కి 10 చొప్పున మొక్కలకు నీళ్లు పోయొచ్చు. లేదు అంటే మనం వడగట్టేసి స్ప్రే రూపంలో కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ మధ్య వ్యవసాయంలో కూడా ఇది ఎక్కువ వాడుతున్నారు. ఈ జీవామృతం గురించి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ఇందులో పిండి అంటే ఈ శనగపిండి వాడుతున్నాను, పురుగు పట్టిన పిండి. అంటే ఇది మనం 2 బద్దలుగా ఉన్న పప్పు అంటే పెసరపప్పు వాడచ్చు, కందిపప్పు గాని, ఏదైనా గాని పౌడర్ రూపంలో కందిపప్పు గాని, శనగపప్పు గాని, పెసరపప్పు గాని, మినపప్పు గాని ఏదైనా మనము పిండి తయారు చేసుకొని వాడచ్చు. ఆల్రెడీ మనకు పురుగు పట్టింది కాబట్టి పిండి, దీన్ని మనము నేను ఒక 5 లీటర్లకే చేసుకుంటున్నాను అండి జీవామృతాన్ని. కాబట్టి నేను ఒక 100 గ్రాములు శనగపిండి, అలాగే బెల్లం ఒక 100 గ్రాములమైన తీసుకున్నానండి. బెల్లం ఇంకా పొడిగా ఉంటే బాగుంటుంది. కానీ ఏదైనా కానీ బెల్లం ఇది కూడా కరుగుతుంది రండి. మనము దీన్ని 4 రోజులు ఉంచాలి. ఇప్పుడే వాడటానికి వీల్లేదు. అలాగే పుట్టమన్ను ఒక గుప్పెడు, పుట్టమన్ను కాదండి మామూలు సాయిల్ తీసుకున్నాను. పుట్టమన్ను అంటారు కానీ పుట్టమన్ను మనకి ఎక్కడ దొరుకుతుంది కాబట్టి నేను మామూలు సాయిలే, మొక్కలకు వేసే సాయిలే, ఏమి కలపకుండా ఉన్నది ఒక 2 గుప్పెట్లు తీసుకున్నాను. అలాగే ఆవు పేడ అండి, ఆవు పేడను కూడా కొంత తీసుకున్నాను, ఎక్కువ కాకుండా ఒక 3 పిడికలమైన తీసుకున్నాను. ఆవు మూత్రాన్ని కూడా ఒక కొద్దిగా మాత్రమే ఒక 100 గ్రాములమైన తీసుకున్నానండి. ఇవి మనం బాగా చేతులు పెట్టి కలుపుకోవచ్చు. లేదంటే మనం గ్లౌజులు వేసి, మనం పేడ ముట్టకూడదు అనుకున్నప్పుడు గ్లౌజ్ వేసేనా కలుపుకోవచ్చు. ఇది మొత్తం అంతా కలియబెట్టేసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అన్ని మిక్స్డ్ అయిపోవాలి. ఈ బెల్లము 4 రోజులు మనం దీన్ని ఉంచుతాం కాబట్టి కరిగిపోతుందండి దీంట్లో. ఇది 5 లీటర్లు నేను కలిపి ఉంచుకున్నానండి. దీన్ని మనం ఏం చేయాలంటే,
ఓ పాత గోతం కానీ పాత ఏదైనా ఓ బట్ట కానీ కప్పి ఉంచాలి. ఇది నీడ పట్టునే ఉంచుకోవాలండి. ఎండప్పుడు మాత్రం తగలొచ్చు. దీనికి బరువుకు నేను ఈ ప్లేట్ పెట్టేస్తున్నాను. దానిపైన ఒక రాయి. ఇది నీడ పట్టున పెట్టాలి మనం. ఇది 4 రోజుల తర్వాత, రోజు 4 రోజుల తర్వాత అంటే రేపు మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ కర్రబెట్టి కలుపుతూ ఉండాలి. అట్లా 4 రోజులు ఉంచేసి 4వ రోజు ఈవినింగ్ టైంలో ఒక లీటర్కి 10 లీటర్ల చొప్పున వేరే నీళ్ళల్లో కలుపుకొని మొక్కలకు వేసుకోవచ్చు. చూడండి, 2వ రోజు ఈ జీవామృతాన్ని కలుపుతున్నాను. ఈ పైన లేయర్ లాగా ఉంది కదండి, ఇది ఇట్లా 4వ రోజు కూడా కలిపేసుకొని 1:10 చొప్పున మొక్కలకు వాడుకోవచ్చు. నేనండి ఇప్పుడు ఈరోజు జీవామృతాన్ని డైల్యూట్ చేస్తాను. ఈ 4 రోజుల వరకు జీవామృతాన్ని నానబెట్టిన తర్వాత 4వ రోజు ఈరోజు డైల్యూట్ చేశాను. అంటే ఇది 5 లీటర్ బకెట్, దీనికి కలిపి ఉంచాను. ఈ 5 లీటర్ బకెట్కి ఇంకొక ఇప్పుడు 5 లీటర్లు ఇంకొక 25 లీటర్ల నీళ్లు మనం తీసుకోవాలి. అది ఇప్పుడు వీటిలో కలుపుకున్నానండి మొత్తం. అంటే 1:10 అంటే 50 లీటర్లు. ఇవి మొత్తం కలిపి 50 లీటర్లు అయినాయండి. ఈ 50 లీటర్ల నీళ్ళని నేను అన్ని మొక్కలకు పోసుకుంటాను. అంటే ఒక్కొక్క మగ్గు చొప్పున పోస్తే సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే ప్రయోజనము, మొక్కల వేరు వ్యవస్థ అది మనకు చెట్లలో అడుగున మట్టి ఉంటుంది కదండి, అది గట్టిపడి ఉంటుంది. గట్టిపడితే ఈ జీవామృతం వేయటం వల్ల అది మట్టి కొద్దిగా సడలుతుంది. అట్లాగే మనకు మట్టిలో ఉండే చెడు బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది, మంచి బ్యాక్టీరియా అనేది ఏర్పడుతుంది. వీటి వల్ల వానపాములు కూడా వృద్ధి చెందుతాయి. ఇంకొకటి, ఇవేంటంటే మొక్కలు పోయటం వల్ల కాయ కూడా బాగా పెద్ద సైజులో వస్తాయి, పూలు కూడా బాగా పెద్దగా కనిపిస్తాయి. కాబట్టి జీవామృతాన్ని మనము వాడదామండి. చూడండి, ఈ ఫెర్టిలైజర్స్ వేయటం వల్ల మొక్కలు చాలా పెద్ద పెద్ద పూలతో రోజు మాకు పూజకు ఉపయోగపడే పూలన్నీ వస్తున్నాయండి. అది ఎక్కువ చెట్లు ఎక్కువ మందారాలు ఎక్కువ గులాబీలు ఏం లేవండి, మామూలుగానే వేసుకున్నాను. అయినా కానీ రోజు మాకు ఈ విధంగా వస్తున్నాయి. కొమ్మకు, ఈ కొమ్మకు కూడా మొగ్గలు ఉన్నాయి బాగా. మొగ్గ వీటికి ఇప్పుడు వస్తున్నాయండి. ఈ పూలైతే నిత్యం వస్తాయండి. నిత్యం దాదాపు ఒక 20 పూలు దాకా వస్తాయి. కోసే ఓపిక ఉండాలి, కానీ పెద్ద చెట్టు అయితే విపరీతంగా పూస్తాయి. పూలకి ఇది సీజన్ అండి. ఇక నెక్స్ట్ మళ్ళీ ఒక 2 months లో మనకి మల్లెపూలు తయారవుతాయండి. అందుకే నేను మల్లె చెట్లు కూడా 4 రకాలు వేసి పెట్టేసుకున్నానండి.